అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గ్రీన్లాండ్ పై రెచ్చిపోయారు. ఈ రెండు దేశాల మధ్య ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే. వాస్తవానికి గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ ఆధీనంలో ఉండేటువంటి ఒక ప్రాంతం, ఒక దివి, ఒక ఐలాండ్. సో దానికంటూ కొన్ని నిబంధనలు, కట్టుబాట్లు. ఉదాహరణ గతంలో మీకు చెప్పాను, ఇండియా ఈజ్ కంప్లీట్ కంట్రీ ఆఫ్ 29 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్. అదే మాదిరిగా డెన్మార్క్ అనేటువంటి ఒక దేశానికి ఈ గ్రీన్లాండ్ అనేది కూడా ఒక యూనియన్ టెరిటరీ. మీరు చూడండి ఇక్కడ గ్రీన్లాండ్, సో ఆ తర్వాత డెన్మార్క్. సో డెన్మార్క్ అండర్లోనే ఇక్కడ గ్రీన్లాండ్ అనేది ఉంటుంది. అయితే గ్రీన్లాండ్కి సపరేట్గా ఒక ప్రెసిడెంట్ కూడా ఉంటాడంట. సో సుమారుగా 60 నుంచి 70,000 మంది జనాభా అక్కడ ఉంటారు. అద్భుతమైనటువంటి ఆయిల్ రిజర్వ్స్ ఉన్నటువంటి ప్రాంతం అది. సో ఎక్స్ట్రీమ్గా టూరిజానికి తర్వాత రకరకాలుగా పెట్టింది పేరు. చాలా ఫైనాన్షియల్గా మంచిగా స్టేబుల్గా ఉన్నటువంటి దేశం గ్రీన్లాండ్. సో గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్లో వన్ ఆఫ్ ది పార్ట్. సో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు గ్రీన్లాండ్ పై ఏమంటున్నాడంటే, సో అసలు ఎక్కడ కూడా ఏ ఒక్క ఆధారం లేదు దేనికి, డెన్మార్క్ ప్రాంతానికి, డెన్మార్క్ దేశానికి సంబంధించిన ప్రాంతమే గ్రీన్లాండ్ అనే దానికి ఎక్కడ ఆధారాలు లేవు. వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎప్పుడో ఒకప్పుడు ఒక పడవ వాళ్ళది గ్రీన్లాండ్కి వెళ్ళింది, ఆ రోజు నుంచి ఆ గ్రీన్లాండ్ మాదైపోయింది అనే రకంగా డెన్మార్క్ చెప్తుంది. అలాంటిది మరి రోజు కొన్ని వందల పడవలు వెళ్తాయి గ్రీన్లాండ్కి, అని మేము చెప్పుకుంటున్నామా? కాబట్టి గ్రీన్లాండ్ని చైనా, రష్యాలు ఆక్రమించాలని చూస్తున్నాయి, అందుకే నేను దీన్ని రక్షిస్తున్నాను అని చెప్పేటువంటి మాటలు మనం చూసాం. ఇప్పుడు ఇంకా ఆయన ఏమంటున్నారంటే, ఇంకా యుద్ధ వాతావరణం పెరుగుతూనే ఉంది. అటు డెన్మార్క్ ఒప్పుకోవడం లేదు, ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్లాండ్ని అమెరికాకి అప్పగించడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమనే మాటని డెన్మార్క్ చెప్తోంది. కానీ అమెరికా మాత్రం వినడం లేదు. గ్రీన్లాండ్ పైన యుద్ధానికి ఇప్పుడు అమెరికా సిద్ధమైపోయింది. గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకునే దిశగా ట్రంప్ వ్యూహాలు రచిస్తున్నారు. కీలకమైనటువంటి సైనిక స్థావరాలను ధ్వంసం చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఆయన. గ్రీన్లాండ్ను అమెరికా యుద్ధ విమానాలు మోహరిస్తూ ఉన్నాయి. ఏ క్షణమైనా గ్రీన్లాండ్ పైన ఈ యుద్ధ విమానాలు దాడి చేసే అవకాశం ఉంది. అయితే ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది గ్రీన్లాండ్. అమెరికాతో యుద్ధానికి సిద్ధమవుతోంది ఇటు గ్రీన్లాండ్ కూడా. సో గ్రీన్లాండ్ సంబంధించినటువంటి మీకు ఇందాక చెప్పినట్టుగా డెన్మార్క్ దేశంలో ఒక దివి లాంటి ప్రాంతం ఇది. సో అటువంటి సిచ్యువేషన్లో గ్రీన్లాండ్కి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ కూడా ఉంది. గ్రీన్లాండ్కి ఆర్మీ ఉంది, గ్రీన్లాండ్కి అన్ని రకాలుగా వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఉన్నాయి. సో గ్రీన్లాండ్లో ఒక యుద్ధం అంటే అక్కడ వాళ్ళకి ఎయిర్ బేసెస్ ఉన్నాయి, లేకుంటే యుద్ధ నౌకలు ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. ప్రజెంట్ గ్రీన్లాండ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి జెన్స్ ఫ్రెడరిక్ నిల్సన్. సో జెన్స్ ఫ్రెడరిక్ నిల్సన్ అనే వ్యక్తి 7th ఏప్రిల్ 2025 ఆయన ఆ సీట్ని అధిరోహించారు. సో ఇది ఒక డెమోక్రటిక్ పార్టీ నుంచి గెలుపొందారు ఆయన ఇప్పుడు ఈ విషయాన్ని ఒప్పుకోవడం లేదు. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేడు. గ్రీన్లాండ్ ఎలా నీకు అప్పగిస్తాం? రష్యా, చైనా ఆక్యుపై చేయాలని చూస్తున్నాయి గ్రీన్లాండ్, అందుకే నేను ఆక్యుపై చేసినా అంటున్నారు. అంటే వాళ్ళు చేస్తే తప్పు, మరి నువ్వు చేస్తే ఎట్లా ఒప్పు అవుతుంది? మీ బాబు గారు జాగీరా. రష్యా, చైనా ఆక్రమించాలని చూసాయి కాబట్టి నేను వచ్చాను, నేను వెళ్ళడం మూలంగా గ్రీన్లాండ్ని కాపాడుతున్నాను అనుకుంటున్నాడు. హౌ కెన్ యూ టెల్ దాట్? గ్రీన్లాండ్ నువ్వు ఎట్లా కాపాడినట్టు అవుతావు? వెనిజువేలాని కాపాడినవాడివా? వెనిజువేలాని కాపాడావా గ్రీన్లాండ్ని కాపాడడానికి? నీ ఉద్దేశం కేవలం అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులని మొత్తాన్ని నీ వైపుగా తిప్పుకొని అమెరికా నిన్ను మాట కూడా అన్నాడు, అమెరికా ప్రాధాన్యతే నాకు ముఖ్యం, శాంతి బహుమతులు ఇవేమి నాకు వద్దు, అమెరికా ప్రాధాన్యత నా ముఖ్యం అని చెప్పిన నువ్వు ఇప్పుడు గ్రీన్లాండ్ మాత్రం ఎందుకు శాంతి లేకపోతే వేరే దేశాలు ఆక్యుపై చేస్తున్నా అంటున్నావు? అంటే ఇక్కడ పనిచేయరా శాంతి? ఇక్కడ అమెరికా లక్ష్యాల కోసం, అమెరికా ప్రాధాన్యత కోసం మాత్రమే గ్రీన్లాండ్ని స్వాధీనపరుచుకుంటున్నాడు ఆయన. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. అమెరికాలో ఉన్నటువంటి ఎయిర్ బేసెస్ని గ్రీన్లాండ్లో కూడా షిఫ్ట్ చేస్తూ అక్కడ కూడా తన సైనిక స్థావరాలను ఏర్పాటు చేయాలని ఒక దురుద్దేశంతో ఉన్నాడు. 60,000 మంది జనమే, గ్రీన్లాండ్ మొత్తం కలిపితే 60,000 మంది జనమే. ఆ 60,000 మంది జనానికి అద్భుతమైన మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి, అద్భుతమైనటువంటి టూరిజం స్పాట్స్ ఉన్నాయి, ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఆ గ్రీన్లాండ్ గురించి చెప్పుకుంటే పోతే చాలా అద్భుతమైనటువంటి, అంటే వాళ్ళు చాలా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నారు ప్రజెంట్. కానీ అమెరికా అధ్యక్షుడు ఆ సెల్ఫ్ సఫిషియెంట్ పైన కన్నేసి డెన్మార్క్ నుంచి దాన్ని కాదని పక్కకు నెట్టి ఏకంగా పార్లమెంట్ బిల్ పాస్ చేసుకున్నాడు ఆయన. వేరే దేశం అంటే పక్కోడు ఆస్తి నా ఆస్తి అన్నట్టుగా తనకు తానే ఒక ప్రకటన రాసుకున్నట్టుగా ఒక పేపర్ అగ్రిమెంట్ రాసుకున్నాడు ఆయన. సో అదే ఆయన ఏం చేస్తారంటే పార్లమెంట్లో బిల్ పాస్ చేసుకున్నాడు. ఏమని? గ్రీన్లాండ్ అనేటిది అమెరికాలో వన్ ఆఫ్ ది స్టేట్, అమెరికా స్టేట్స్లో వన్ ఆఫ్ ది స్టేట్ అని డిక్లరేషన్ ఇచ్చేసుకున్నాడు పార్లమెంట్లో. కానీ గ్రీన్లాండ్ దీనికి ఒప్పుకోవడం లేదు. గ్రీన్లాండ్ వద్దంటోంది, గ్రీన్లాండ్ హెచ్చరిస్తోంది, మాపై నిజంగానే వాళ్ళ చేయాల్సి వస్తే యుద్ధం ప్రకటిస్తామంటోంది. వాళ్ళ శక్తి సామర్థ్యాలు అమెరికాను ఎదిరించడం కోసం ఏ మాత్రం సరిపోవు. కానీ వాళ్ళ ధైర్యం, వాళ్ళ తెగింపు, వాళ్ళ పట్టుదల గొప్పది. అక్కడ వాళ్ళ పట్టుదల గొప్పది.
ఇక్కడితో పాటుగా చాలా డెన్మార్క్ కూడా చెప్తోంది. డెన్మార్క్ కూడా ఏమంటోంది, ఎలాగైనా సరే గ్రీన్లాండ్ని అప్పగించము. గ్రీన్లాండ్ ఇది మా దేశంలో, అంటే మా సంబంధించినటువంటి భూభాగమే గ్రీన్లాండ్ కూడా. గ్రీన్లాండ్ అనేది ఒక ప్రత్యేక దేశమేం కాదు. ఇట్స్ నాట్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ, ఇట్స్ జస్ట్ అన్ ఐలాండ్ అండ్ సెల్ఫ్ గవర్నింగ్ టెరిటరీ ఆఫ్ డెన్మార్క్. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా పరిపాలించుకోవడం కోసం కొన్ని ఏర్పాటు చేశారు, కానీ అది డెన్మార్క్లోనే ఒక భాగం. సో ఇంటర్నల్గా వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ లేవు, సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నారు, సెల్ఫ్ రిలయంట్గా ఉన్నారు, ఎటువంటి ఇష్యూస్ లేవు. అక్కడ 31 మంది ఎలక్టెడ్ మెంబర్స్ ఉన్నారు గ్రీన్లాండ్లో. వాళ్ళందరినీ ఖాతరు చేయట్లేదు, వాళ్ళు ఎవరిని బేఖాతరు చేస్తున్నారు ట్రంప్. వాళ్ళకు వ్యవస్థ ఉంది, వాళ్ళకు డెమోక్రటిక్ పాలన ఉంది, వాళ్ళలో కూడా ఉంటారు. వాళ్ళలో కూడా అనేక రకాల సిచ్యువేషన్స్, నిర్ణయాలు, గైడ్ లైన్స్, కాన్స్టిట్యూషన్స్ రకరకాలు ఉంటాయి. ఏం అవసరం లేదు ఆయనకి. గ్రీన్లాండ్ అది కావాలని పంజాబ్ ఇస్తున్నాడంటే, అదే సినిమాలో ఛత్రపతి బహుశా ప్రభాస్ సినిమా, ఏం కావాలంటే ఒకే ఒక్క అడుగు అన్నట్టుగా ఆయన పోయిన జాగాలు అడుగు పెడుతున్నాడు. వెనిజులా అడుగు పెట్టాడు, గ్రీన్లాండ్ అడుగు పెట్టాడు, పాకిస్తాన్, ఉక్రెయిన్, రేపు మాపు ఇరాన్, ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా సిచ్యువేషన్స్లో ఇదే మాదిరిగా ట్రంప్ యొక్క దుశ్చర్యలు కనబడుతున్నాయి. మనం చూస్తున్న విజువల్స్లో గ్రీన్లాండ్ పైన అమెరికా యుద్ధ విమానాలు విన్యాసాలు చేస్తూ ఉన్నాయి. సో గ్రీన్లాండ్లో ఏ క్షణమైనా ఆ యుద్ధ విన్యాసాలు చేసే విమానాలు లాంచ్ చేసి వాటి ద్వారా అక్కడ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేసి, అక్కడి సైన్యాన్ని దెబ్బతీసి, అక్కడ యుద్ధ సామగ్రిని పేల్చేసి ఆ దేశాన్ని మొత్తం తన కంట్రోల్లోకి తీసుకోవాలని ఒక ఆలోచనతోనే డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఇది ఒకటే కాదు, డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నారంటే నార్డ్, అంటే అమెరికా అండ్ కెనడా రెండు కలిసినటువంటి ఒక ఆర్మీ, నార్త్ అమెరికా ఏరోస్పేస్ డిఫెన్సెస్ కమాండ్. నార్త్ అమెరికా ఏరోస్పేసెస్ డిఫెన్సెస్ కమాండ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, డైరెక్ట్గా ఇది మొత్తం మేము గ్రీన్లాండ్ని స్వాధీనపరుచుకుంటున్నాం. తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీన్ని, మేము గ్రీన్లాండ్ని స్వాధీనపరుచుకున్నాం, ఇకపై గ్రీన్లాండ్ మాదే. కెనడా, డెన్మార్క్ రాజ్యం సమన్వయంతో ఈ కార్యకలాపాలు జరగనున్నాయని గ్రీన్లాండ్ ప్రభుత్వానికి దీన్ని గురించి ముందుగానే సమాచారం అందించామని కూడా నార్డ్ తెలుపుతోందంట. ఆల్రెడీ మేము కెనడాకి, డెన్మార్క్ వీళ్ళకి చెప్పాము, ఇక మేము గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంటున్నాం, ఇకపై ఎటువంటి చర్యలు ఉన్నా కూడా, ఇకపై ఎటువంటి పరిపాలనా అంశాలు ఉన్నా కూడా మేము గ్రీన్లాండ్పై మేమే చూసుకుంటాం అన్నట్టుగా నోటీస్ ఇచ్చామన్న రకంగా నార్డ్ చెప్తోంది. ఇది ఒకటే కాదు, ఒక ఫోటో కూడా ఉంది, మీకు ఆ ఫోటో కూడా ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తా. సో డొనాల్డ్ ట్రంప్ ఒక ఫోటోని గ్రీన్లాండ్ యుఎస్ టెరిటరీ, గ్రీన్లాండ్ అనేది ఇప్పుడు అమెరికాకు సంబంధించిన ఒక ద్వీపం అనేటువంటి ఒక జెండాను తీసుకువెళ్ళి ఆయన గ్రీన్లాండ్పై పాతినట్టుగా, ఆయనతో పాటుగా మ్యాక్రో రూబియో తన కామర్స్ జనరల్ సెక్రటరీ అండ్ ఆయన వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇద్దరు కూడా ఆ పక్కన నిల్చున్నారు. ఆయన ఒక జెండాను పట్టుకెళ్ళి, ఆయన అఫీషియల్ ట్విట్టర్ పోస్ట్ ఇది మీరు చూడండి, ఆయన అఫీషియల్ డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్లో అఫీషియల్ ఆయన ట్వీట్ చేసిన ట్వీట్ ఇది. పిస్తారు కొంచెం కిందికి డౌన్ చేయండి. సో డొనాల్డ్ ట్రంప్కి సంబంధించినటువంటి ట్వీట్ అది. సో డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంపే ట్వీట్ చేశారు దీన్ని, ఈ గ్రీన్లాండ్ ఈజ్ అన్ యుఎస్ టెరిటరీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2026. డైరెక్ట్గా ఆయన ఈ రకంగా ట్వీట్ చేశారు. అంటే ఆయన ఎవరు ఏమనుకుంటారు, ఎవరు ఏమైపోతే నాకేంటి, నేను మాత్రం అమెరికా యొక్క ప్రాధాన్యంతోనే ముందుకు వెళ్తాను రకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి అమెరికా ప్రాధాన్యం నీకుంటే ఉండొచ్చు, కానీ వేరే దేశానికి ఏం పని? నీ ఇంట్లో నువ్వు ఉంటావా, చస్తావా, నీ ఇంట్లో నువ్వు తగలడిపోతావా, నీ ఇష్టం అది. కానీ పక్కోడి ఇంట్లోకి నేను వెళ్తా, పక్కోడి ఇల్లు కూడా నాదే, ఆ ఇంట్లో కూడా నేనే ఉంటా, ఆ ఇంట్లో కూడా నేనే చేస్తా అంటే పొరపాటు. సో డొనాల్డ్ ట్రంప్ చేస్తుంది అదే. ఇప్పుడు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి తన దేశాన్ని విస్తరించే పనిలో ఉన్నారు, లేకపోతే తన యొక్క ఫేస్, తన ఐకానిక్ ఫేస్ని చూపించి అందరినీ భయపెట్టాలని కూడా చూస్తూనే ఉన్నాడు. సో ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ మాదే రకంగా మొన్న పార్లమెంట్లో బిల్ పాస్ చేయడం, ఇప్పుడు యుద్ధ విమానాలు పంపించి గ్రీన్లాండ్ పైన యుద్ధ విన్యాసాలు చేయిస్తూ ఏ క్షణమైన గ్రీన్లాండ్ సైన్యాన్ని కుప్పకూల్చేసి ఆ గ్రీన్లాండ్ మొత్తాన్ని కూడా తన దేశంలో వన్ ఆఫ్ ది భాగస్వామిగా చేసుకోవడం కోసం అనేక కుట్రలు చేస్తూనే ఉన్నాడు. సో చూద్దాం మరి దీన్ని డెన్మార్క్ గ్రీన్లాండ్ సైన్యం అడ్డుకుంటుందా, నిజంగానే రష్యా చైనా దాన్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకోవాలి, అధిరోహించాలని రకంగా ప్లాన్ చేశాయని అమెరికా అంటోంది. కాబట్టి మరి అమెరికాకి రష్యా చైనా రెండు దేశాలు కూడా వ్యతిరేకస్తులే. మరి దేశాల గ్రీన్లాండ్ ఏమైనా కాపాడే ప్రయత్నం చేస్తాయా? గ్రీన్లాండ్ని కాపాడేవాడేవాడు, గ్రీన్లాండ్ని స్వతంత్రంగా ఉండడానికి, వారిని ఆ రకంగానే ఉంచడానికి గ్రీన్లాండ్తో పాటు కలిసి నడిచి అమెరికాని విభేదించేదెవరు? చూద్దాం మరి ఏం జరుగుద్దో. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.